ఖమ్మం ప్రజలందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మంజుల గారి పోరాట ఫలితం, నరేందర్ గారి మొండి పట్టుదల, ఈ 5-6 డివిజన్ల ప్రజల యొక్క కోరిక. సరళ గారు చెప్పినట్లుగా ఇటువంటి ప్రభుత్వ భూములు ఎయ్యున్నా కూడా సద్వినియోగం చేసుకోవటానికి ఖమ్మం ప్రజలు సహకరిస్తే ఇటువంటి స్థలాలను సద్వినియోగం చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి కార్పొరేటర్లు ఎవరన్నా ఉంటే ఆక్రమించుకున్నారని వస్తుంది, కానీ ఇట్లా ప్రభుత్వానికి ఇచ్చినట్టు రాదు. కానీ మంజుల గారు ఆక్రమించుకోకుండా అందరికీ అంకితం చేసింది. అంకితం చేయటమే కాకుండా రాజకీయాలకి నరసింహరావు గారు చెప్పినట్లుగా ఒక నీతిని, ఒక నిబద్ధతని అలవర్చినటువంటి పూజ్యులు, మహానాయకుడు, మహామనిషి, ఈ జాతి గౌరవాన్ని నలుదిక్కులా వ్యాపింపజేసినటువంటి మహాపురుషుడి యొక్క పేరు పెట్టడం ఈ 5 డివిజన్ల ప్రజలకి నా తరఫున వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఏకగ్రీవంగా రాజకీయాలు ఎట్లున్నా కానీ రాజకీయాలు సక్రమంగా చేశారు, పద్ధతి ప్రకారంగా చేపించారు. రాజకీయాలంటే ఎన్టీఆర్ని చూసి నేర్చుకోవాలి. ఆ నిబద్ధతని, నిజాయితీని, పట్టుదలని, ఇచ్చినటువంటి మాటని నిలుపుకోగలిగినటువంటి ఏకైక నాయకుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన పేరు దీనికి సమంజసంగా ఉంటుందని చెప్పి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు ఈరోజు ఈ పార్క్కి ఆయన పేరు పెట్టడం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీన్ని కమిషనర్ గారు చెప్పినట్లుగా చక్కగా మెయింటైన్ చేసుకోవటం, ఈ రోజు కంటే దీన్ని రోజు రోజుకి ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలో మంజుల గారు కెమెరాలు అడిగారు, ఇంకా గ్రాస్ కార్పెటింగ్ అడిగారు. ఇటువంటి అయినా సరే మెరుగైనటువంటి పనులకి మా కమిషనర్ గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీ అదృష్టం ఏంటంటే ఈ జిల్లాకి మంచి అధికారులు ఉన్నారు. మీరు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నారంటే మా జేసీ గారికి చెప్పండి. ఆయన తిప్పలబడి చేసి మళ్ళీ ప్రజా ఉపయోగంలోకి తీసుకొస్తాడు. పేదవాళ్ళకి ఎక్కడైనా రోడ్డు వైడనింగ్లో కానీ, డ్రైన్ వైడనింగ్లో కానీ, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్బంది వస్తే వాళ్ళకి సంపూర్ణంగా న్యాయం చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి మురికి కాలువలు అమ్మటో లేకపోతే రైలు కట్టలు అమ్మటో రోడ్డు మార్గంలోనే ఉండి ఇబ్బందులు పడొద్దు. మీకు ఇంటి స్థలం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పేదలు ఎవరైతే కష్టాల్లో ఉండి గతి లేక కూలి కోసమో, నాలి కోసమో, బతుకుదెరువు కోసమో ఖమ్మంలో నివసించే ప్రతి ఒక్కళ్ళకి కూడా గృహవస్థ కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి రోడ్లన్నీ కూడా ఇంకా వైడెన్ చేసుకోండి. ప్రజలందరికీ విజ్ఞప్తి, మీకు గతంలో ఉండేటటువంటి నీటి వనరులకు అడ్డంగా మనం ఇళ్ళు కట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. సరళ గారు, వాటికై అవి రావట్లా, వాటికి మనం అడ్డం పడ్డాం కాబట్టి అవి మన ఇంట్లోకి వస్తున్నాయి. అట్లాగే వచ్చినట్టుని సరే జరిగింది. ఇప్పటి నుంచైనా ఆ నీళ్ళు ఎటుపోవాలి, ఎటుపోతే మంచిగా ఉంటుంది, ఏ పరిమాణంలో పోవాలి, అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా మీరు కొంచెం సహకరిస్తే, ఇందాక ఒక డ్రైన్ కట్టారు, ఈ వరద ఆగిపోయిందని చెప్తున్నారు. అట్లాగే నేను మొదటిసారి మంత్రి అయినప్పుడు మయూరి హోటల్లో నా జీబులోకి ఇక్కడ దాకా వచ్చినాయి తల్లి నీళ్లు. లకారం సంగతి మీకు తెలుసు, మొదలుపెట్టిన రోజు కూడా మీరు సర్పంచుకున్నారు. మరి ఆ రోజు ఉన్న మురికి కోపం ఇవాళ ఎన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అందుకని నేనేమంటానంటే తాత్కాలికంగా ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది, వైడనింగ్లో వస్తుంది, లేకపోతే దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్ది మందికి ఇబ్బంది వచ్చినా లక్షల మందికి, కోట్ల మందికి మీకు సౌకర్యాలు ఉంటాయి. ఆ నష్టపోయిన కష్టపడేటటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు తెలుసు, దానవాయిగూడెం కానీ, రామన్నపేట కానీ, దంసలాపురం కానీ అన్ని కాలనీలు కూడా ఆ రోజుల్లో ఖమ్మంలో ఉండే పేద ప్రజల కోసం కొన్ని వేల ఇళ్ళు నిర్మాణం చేశాం. ఇంకా చేసేదానికి అవసరం ఉంది. ఖమ్మం దినదినంగా ప్రవర్ధమానంగా అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు నేను చెబుతున్నా, తెలంగాణ మొత్తం మీద ఖమ్మం నగరం ఒక్కటే నివసించడానికి యోగ్యమైనటువంటి నగరంగా పేరు వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. దీనికి ముఖ్యంగా ఏంటంటే లా అండ్ ఆర్డర్ పక్కగా ఉండాలి, శాంతి భద్రతలు సక్రమంగా ఉండి, అదేవిధంగా పరిశుభ్రంగా ఉండి, పచ్చదనం ఉండి,
ఎవరి పని వాళ్ళు చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటటువంటి వాతావరణం కల్పిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు భారతదేశంలో హైదరాబాద్ నగరానికి ఆ సౌకర్యం ఉంది, తర్వాత ఖమ్మానికి ఉంది. అందుకనే జాతీయ రహదారులన్నీ కూడా ఖమ్మం మీదకి వెళ్ళేటట్టుగా ఇటు నాగపూర్ నుంచి అమరావతి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్ళాలన్నా, ఎక్కడి నుంచైనా సరే అమరావతి నుంచి భద్రాచలం వెళ్ళాలన్నా అన్ని నగరాలకి కలిపేటట్టుగా జాతీయ రహదారులు తీసుకొచ్చాం. అవి పూర్తి అవుతున్నాయి. రేపు వచ్చే కొద్ది రోజుల్లోనే మీరు రాజమండ్రి గంటన్నరలో రాజమండ్రికి వెళ్తారు ఖమ్మం వాళ్ళు. అదేవిధంగా హైదరాబాద్ కూడా 2-2.5 గంటలలో వెళ్తారు. ఆ మిగిలిన రోడ్డు కూడా 6 లైన్ అవుతుంది. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణం ఇంకా పరిశుభ్రంగా, ఇంకా అందంగా, ఇంకా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఖమ్మం ప్రజలే సహకరించాలి. నేను ఏ రోడ్లో అయితే మీరు అందరూ సహకరించి మా రోడ్డు వైడెన్ చేయండి అని మీరు అందరూ చెప్తే ఆ రోడ్డు చేయడానికి మా కమిషనర్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన స్వార్థం కోసమో స్వలాభం కోసమో దాన్ని అడ్డం పెట్టి 2-3 ఎగేసి కోర్టులకు పంపించి వాళ్ళని ఆఫ్ చేస్తే మీ జీవితం అంతా అంతే ఉంటుంది. ఒకప్పుడు కస్బా బజార్ చూడండి, బ్రాండెడ్ షాపులన్నీ అక్కడికి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు పొట్టి శ్రీరాములు రోడ్డు కావాలని అడిగారు, చేస్తామని చెప్పారు. తర్వాత 2-3 అడ్డం పెట్టించుకున్నారు. అది మీకు కష్టం, మీకు నష్టం తప్ప ప్రభుత్వానికి ఏ నష్టం లేదు. ఎంత వెడల్పు ఉంటే అంత మార్కెటింగ్ ఉంటుంది, అంత సౌకర్యం ఉంటుంది, ఆ ప్రాంతం వాళ్ళకి విలువ ఉంటుంది, వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా కొనుగోలుదారులు కూడా సౌకర్యంగా ఉంటుంది, ఖమ్మం అందంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మంచి అధికారులు ఉన్నప్పుడు, మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పనులు చేయించుకొని ఖమ్మాన్ని సుందరంగా, అందంగా, ఆనందంగా మన పిల్లలు భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా ఉండేటటువంటి నగరం. మీరు చూశారు ఇప్పుడు ఢిల్లీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. కొద్ది రోజులు మనం ఇట్లాగే ఉంటే హైదరాబాద్ కూడా అంతే అవుతుందని ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి మూసీ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు, రహదారులు వైడనింగ్ కావచ్చు, RRR కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి పొల్యూషన్ తగ్గించుకొని పచ్చదనాన్ని పెంచుకొని ఆరోగ్యకరంగా ఉండే హైదరాబాద్ తీసుకురావాలి తప్పితే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఈ మురికి కోపాలు ఇట్లే ఉండాలి, ఆ పేద ప్రజలు అట్లే బాధలు పడాలి, మేము రాజకీయంగా పదవులు అనుభవించాలంటే అది సాధ్యం కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకని నాకు రోడ్డు ఎడల్పు చేస్తే 10 ఓట్లు పోతాయని తెలుసు నాకు, కానీ 10,000 ఓట్లు వస్తాయి. నేను ఓట్ల కోసం పనిచేయను. కాబట్టి దయచేసి ప్రజల కోసం పనిచేస్తా, చేపించుకోండి, ఈ ఖమ్మాన్ని అందంగా పెట్టుకోండి. ఇంకా ముఖ్యమంత్రి గారిని మొన్న కార్పొరేటర్లు అందరూ వచ్చినప్పుడు సార్ మా ఖమ్మం అభివృద్ధికి ఇంకా పైసలు కావాలని అడిగారు. తప్పకుండా ఈ మార్చి లోపులోనే ఆయన గారిని అడిగి ఆ పైసలు కూడా తీసుకొచ్చి మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాను. అందరూ మంజుల గారి మాదిరిగా నేను దెబ్బలాడి నరేంద్ర గారి మాదిరిగా మొండి పట్టుబట్టి వ్యవహారం చేస్తే తప్ప పనులు జరగవు. ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నారు? మరి 1 సంవత్సర కాలంలో నెట్ట చేయగలిగారంటే వాళ్ళ కమిట్మెంట్, చేయాలనే పట్టుదల, దానికి తగ్గ అధికారులు. కమిషనర్ గారు ఇన్నిసార్లు వచ్చి ఒక చిన్న పార్కు కోసం, ₹1 కోటి పార్క్ కోసం శ్రద్ధ తీసుకున్నారంటే ఆయన ప్యాషన్ అది. ఎందుకంటే నేను ఖమ్మంలో కమిషనర్గా ఉన్నప్పుడు 4 మంచి పనులు చేయాలి, నాకు మంచి పేరు రావాలి, ఖమ్మం ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే కోరికతో ఉన్న అధికారులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఖమ్మం ప్రజలందరూ అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగజేయకుండా సహకరించండి. ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళని తప్పకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళకి సహాయం చేయటమే కాదు, ఇప్పుడున్న దానికంటే ఇంకెక్కువ మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి ఈ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తానని, ఎన్నికల్లో ఏది చెప్పానో ఎన్నికలు అయ్యేదాకా అదే పద్ధతిలో ఉంటా. కాబట్టి దయచేసి ఖమ్మంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మంజుల గారికి, నరేంద్ర గారికి, ఈ 5 డివిజన్ల ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా వేదికను అలంకరించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ లెజెండరీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు మన మేయర్ గారికి, మన కమిషనర్ గారికి, మా చైర్మన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి
మా డివిజన్ ప్రజలు సోదరిమణులు మా బాబాయిలు అందరికీ మీ ఆశీస్సులు మాకు అందించినందుకు మేము ఈరోజు ఈ స్థాయిలో ఈ విధంగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే మా డివిజన్ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అర్హత అండి. ఇది కేవలం నరేందర్కి మంజులాకు వచ్చింది కాదు, డివిజన్ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చింది. దీన్ని మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఎంతో పోరాడి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కౌన్సిల్లో 7 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉంటే మూకుమ్మడి దాడి చేసినా కానీ నాకు ఈ గ్రౌండ్ కావాలి అని నేను పోరాడాను, కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదండి. దాన్ని మా తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగానే ఆయన గారిని నేను కోరుకున్నది ఇది ఒక్కటేనండి, ప్రతి ఒక్కటి నా డివిజన్ ప్రజలకు ఏది కావాలో సార్ మీరు అది చేసి పెట్టాలి అని నేను ఫస్ట్ ఆయన గారిని కోరుకున్నదే. ఆయన గారు మన అందరి కోరికను మన్నించి ఈరోజు ఇంత ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతంగా మన డివిజన్ ప్రజలందరూ ఉంటున్నారంటే కేవలం అది తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోత్సాహము ప్లస్ మన కమిషనర్ గారిది దీనిలో చాలా కృషి ఉందండి. ప్రతి ఒక్కటి ఆయన గారు దగ్గరుండి పరిశీలించి వాళ్ళ అనుభవాలతో దీన్ని తీర్చిదిద్దారు. మనం దీన్ని ఇదే సుందరంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి, మనందరి బాధ్యత. ముఖ్యంగా తెలియజేయటం ఏంటంటే మన డివిజన్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ డివిజన్ కోసం ఇంత పోరాడము. మా సర్దారన్న ఇక్కడ లేరు, ఆయన చాలా సంతోషిస్తాడు. మరొకటి ఏమిటంటే ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ పార్కుని మీ అందరికీ ఈరోజు అంకితం చేయడం జరుగుతుంది. తెలుగు భాషని, తెలుగు జాతిని, మన కీర్తిని మనం తెలుగు వాడము అని గర్వంగా చెప్పుకోదగినట్టు మన ఈ విధంగా తీర్చిదిద్దారంటే ఆయన 100 సంవత్సరాల క్రితము 100 సంవత్సరాలు ఆయన గారికి వచ్చిన ఆయన పేరుని మనం పెట్టుకోగలిగాము అంటే మన అన్న ఎన్టీఆర్ గారు ఎంత ప్రజలకి సేవ చేసే గుణము తత్వము ఆయన కొద్ది కాలంలో ఉన్నా కానీ చిరస్థాయిగా నిలిచిపోయారు. అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మన ఖమ్మం ప్రజలకి ఈ 5 డివిజన్ల ప్రజలకి ఈ పార్క్ ఇచ్చినందుకు ఆ విధంగా నిలిచిపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.